ఒకటికి 21 వచ్చేసినాయి కాబట్టి నన్ను పాస్ చేయి అంటే కుదరదు కదా. నువ్వు ఖచ్చితంగా 35 రాయాల్సిందే పాస్ అవ్వాలంటే. అంటే ఈయన 21 మార్కులకి ఎగ్జామ్ పెట్టుకున్నారు. 21 ఆయన పెట్టుకున్న ఎగ్జామ్ సమాజానికి కాదు కదా లెక్క. గవర్నర్ దగ్గరికి వెళ్ళినా నేను 21కి పోటీ చేశానండి, 21 గెలిచేశానండి ఇవ్వమంటే ఆయన ఎవరు చీరాల ఎమ్మెల్యే ఇదివరకు ఆమంచి కృష్ణమోహన్, ఆయన ఒక పార్టీ పెట్టుకుని ఆయన నియోజకవర్గాలు ఒక్కచోటే పోటీ చేశాడు, ఆయనే గెలిచేశాడు, ఆయనే సీఎం చేయాలి. ఒకటికి 100% ఆయన రిజల్ట్ అప్పుడే. అంతే. తర్వాత పవన్ కళ్యాణ్ 100%. కాబట్టి ఆయన అడగచ్చు కదా అప్పుడు. మనం రాసిన పరీక్షలో క్వశ్చన్స్ కాదు అక్కడ లెక్క. మెయిన్ టోటల్గా ఎన్ని మార్కులకి రాసి పెట్టింది గవర్నమెంట్ పోటీ ఇదే రాజ్యాంగం ప్రకారం, అందులో ఎన్ని సాధిస్తారు. వాటికి కూడా పవన్ కళ్యాణ్ ఈవెన్ జనసేన వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ ఏం లేదు ఇదివరకటికి. మళ్ళీ లేదా ఇదివరకటి అంత టెంపో లేదు, ఎందుకంటే వాళ్ళని సైకలాజికల్గా కన్విన్స్ చేశారు. త్యాగం అన్న నేను పవన్ కళ్యాణే కన్విన్స్ చేసేసారు వాళ్ళని. మనకు అంత సీన్ ఎక్కడ ఉంది, అంత సత్తా ఎక్కడ ఉంది, ఊరుకోండి నేను నేర్చుకున్నాను. ఇప్పటికి కూడా ఆయన ఏం చెప్తున్నారు, అనుభవజ్ఞాని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటూ ఉంటారు ఆయన. ఆయనకే లేని ఫీలింగ్ కార్యకర్తకే ఉంటుంది. అయితే ఇది మానసికంగా ఉంటుంది ఒక స్ట్రగుల్, కాపుల్లో కావచ్చు జనసేన వాళ్ళలో కావచ్చు. 2 రోజులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగానే ఇదంతా జగన్ కుట్ర అని రాస్తారు రేపు పొద్దున.